Hi everyone, welcome to Car Solutions. Today topic i20 స్టీరింగ్ హార్డ్ అయిపోయింది. పవర్ స్టీరింగ్ మీటర్లో కూడా మనకి స్టీరింగ్ సింబల్ వస్తుందన్నమాట. కొన్ని వెహికల్స్కి ఈపీఎస్ అని వస్తుంది, అంటే స్టీరింగ్ టైట్ అయిపోతుంది, ఫ్రీగా ఉండదు. ఆ సింబల్ చూసారా? దీనికి మళ్ళీ మనం స్కానర్ పెట్టి చెక్ చేస్తున్నాము, ఎందుకంటే ఇప్పుడు అన్ని వెహికల్స్కి మనం స్కానర్ యూజ్ చేయాల్సిందే. ఇదంతా ఎలక్ట్రానిక్ వెహికల్స్ కాబట్టి ప్రతి ఒక్కటి స్కానర్లోనే మనకు తెలుస్తుంది. దీంట్లో మనకి స్టీరింగ్ కాలంకి మోడలు, మోటార్ అని వస్తాయి, అవి ఫెయిల్ అని చూపించింది. దానికోసం అని చెప్పి మనం స్టీరింగ్ కాలం ఇప్పుతున్నాము. ముందు స్టీరింగ్ ఆరన్ ఇప్పేసి ఆరన్ ప్యాడ్, తర్వాత స్టీరింగ్కి నట్ బోల్ట్లు వస్తాయి, నట్ బోల్ట్లన్నీ ఓపెన్ చేసి స్టీరింగ్ కాలం బయటికి తీసాము. తీస్తే దీంట్లో చూసారా, అది ఇటు సైడు మోడల్, అటు సైడు మోటార్. అది ఈ రెండింటిని తీసేసి మళ్ళీ మనము కొత్త వేసాము. ఇప్పుడు ఇవి ఓల్డ్ తీసేసినవి. ఈ పక్కన మనకు ఇంకోటి చూపిస్తున్నాం కదా, అవి కొత్తవి అన్నమాట. ఈ కొత్తవి ఫిట్ చేసి మళ్ళీ స్టీరింగ్ కాలం బండికి ఫిట్ చేసి చెక్ చేస్తున్నాము. అంతా ఫిట్టింగ్ అవుతుంది. ఫిట్టింగ్ అయిన తర్వాత చెక్ చేసాము. చెక్ చేస్తే మనకి మీటర్లో లైట్ పోయింది. అట్లానే వెహికల్ కూడా రన్ చేసాము, స్టీరింగ్ ఫ్రీ ఉంది. ఇలాంటి టెక్నికల్ వీడియోస్ చూడాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.